ఓకే లిజన్. సో ఫోటోషాప్ డైరెక్ట్ మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టెప్స్ ఏమైనా ఒకసారి చెక్ చేద్దాం. maximize and close the window and press F7. okay, clear kada 1024876 pictures and 300 resolution. So clarity కావాలి మన ఫోటో. ఓకే, go to file menu, click on new and మనకి ఇక్కడ 1024x768 అండ్ 300 రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ ఎందుకనేది మీకు ఐడియా ఉంది, తెలుసు కదా, పిక్చర్ క్లారిటీ కోసం అని చెప్పాను. దెన్ ఇది మనకి బ్యాక్గ్రౌండ్. సో మనకి ఇక్కడ ఒక పిక్ కావాలి. గో టు ఫైల్ మెను, దెన్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోటో, అన్లాక్ ద ఫోటో అండ్ సెలెక్ట్ లాసో టూల్ అండ్ ఇన్ టూల్ బాక్స్ దెన్ సెలెక్ట్ ఐ ఏరియా. అచ్చా, గో టు ఫైల్ మెను, ఓపెన్ ఫోటో, ఫోటో ఒకటి ఓపెన్ చేయండి. ఫైల్ మెను, ఓపెన్ ఫోటోషాప్ ఇమేజెస్. లాస్ట్ మీకు ఒక 3 పిక్స్ ఇచ్చాను. సో ఆ పిక్స్ మీ దగ్గర లేకపోతే మీకు మెయిల్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే సో ఈ పిక్ కావాలన్నమాట, ఈ 3 పిక్చర్స్ కావాలి. ఓకే, సో క్లోజ్అప్ ఇమేజెస్ అంటే ఇమేజ్ అనేది క్లోజ్ ఉండాలి. ఎవరు ఈ హీరోయిన్? ఓకే, డన్. చూడండి, నేను పర్టికులర్గా ఒక ఏరియా అంటే నేను నెట్ నుంచి ఇవి వీడియో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఈ పిక్ని. సో ఈ పిక్ని అయితే నేను ఇలా మూవ్ చేస్తాను అనమాట. ఓకే, దెన్ సో కంట్రోల్ T అండ్ షిఫ్ట్ ఆల్ట్. ఏమైంది? ఎవరు ఇది? సోనాక్షి సిన్హా ఎవరు? విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నాడా? అనుష్క శర్మ. మరి ఇది ఇందులో ఉంది, పెళ్ళి అవ్వలేదు. ఓకే, సినిమాలో ఎందులో ఉంది? రాతోటి మంచి మంచి బాటిల్ లాగా ఉంటుంది. ఓకే ఓకే, క్లియర్. దెన్ సో ఇక్కడ చూడండి, మనకి అయితే ఇమేజ్ ఓపెన్ చేశాను. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే లాసో టూల్ తీసుకోమని చెప్పాను. సో లాసో టూల్ తెలుసు కదా, ఈ లాసో టూల్ తీసుకొని ఇమేజ్ని జూమ్ చేయండి. జూమ్ చేసి ఈ ఐ ఏరియాని సెలెక్ట్ చేయండి. ఐ ఏరియాని సెలెక్ట్ చేయమని చెప్పాను. ఐ ఏరియాని సెలెక్ట్ చేస్తారు. దీన్ని మీరు డైరెక్ట్గా అంటే పిక్ మీద ఉండాలి మీరు, లేకపోతే అది కటింగ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు కంట్రోల్ చేశాను. అయితే నాకు ఆ ఏరియా అనేది కాపీ అయిపోయింది, చూసారా? అయితే నాకు రఫ్ కటింగ్లా కనిపిస్తుంది. ఇలా కనిపించకుండా మీరు ఒకటి చేయొచ్చు. మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాను, బ్యాక్ చేస్తాను. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి ఫెదర్ ఇచ్చి ఇక్కడ ఒక 20 ఫెదర్ ఇస్తారనమాట. ఫెదర్ ఎందుకోసం అనేది మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తాను. సో అదైతే స్మూత్గా కటింగ్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? మళ్ళీ ఇక్కడికి వస్తారు, సెకండ్ దీనికి వస్తారు. మళ్ళీ ఇదే లాస్ట్ టూల్ తీసుకొని ఈ సెకండ్ ఐని కూడా మీరు కట్ చేస్తారు అనమాట. సెకండ్ ఐని కూడా మీరు డైరెక్ట్గా కట్ చేసుకుంటారు. సో రైట్ క్లిక్ అండ్ ఫెదర్ అండ్ 20 దెన్ ఓకే. సో ఇక్కడ ఉండాలి మీరు. ఇక్కడ ఏరియా లేదు, బై మిస్టేక్ మీరు పైనుండి ఇక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడే ఉండదు, ఎంటీ వస్తుంది. దెన్ కంట్రోల్ చేయాలి. ఓకే, సో 2 వచ్చాయి. క్లియర్ కదా? ఓకే, దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఏం చెప్పాను, దాని ఇయర్ మీద తీసుకోండి. రైట్ క్లిక్ ఆన్ సెలెక్షన్ అండ్ ఫెదర్ 20%. దెన్ ఓకే, దాన్ని కాపీ చేయండి వయా సెలెక్షన్ పార్ట్. సెలెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. సేమ్ టు సేమ్ సెకండ్ ఐ కూడా అలాగే. అండ్ ఫాలో ద సేమ్ ఇన్స్ట్రక్షన్స్. దెన్ సెలెక్ట్ ఫస్ట్ ఐ, కంట్రోల్ T, విడ్త్ 120 అండ్ హైట్ 120 అండ్ సేమ్ స్టెప్స్ సెకండ్ ఐ కూడా మీరు ఫాలో చేయాలి. ఇది ఆఫ్ చేద్దాం. ఇది ఆఫ్ చేస్తే మనకి ఇది ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. తీసుకొని దీని మీద క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. కంట్రోల్ T, విడ్త్ ఇది 100 ఉంది. సో ఇది వచ్చేసి 120 ఉండాలి. ఓకే, అలాగే ఇది వచ్చేసి 120 ఉండాలి. పెరిగిందా? సైజు పెరిగిందా అంటే అలాగే దీని మీద క్లిక్ చేయండి, కంట్రోల్ T. సో విడ్త్ హైట్ కూడా పెంచకండి. విడ్త్ 120 దెన్ హైట్ 120. ఓకే, క్లియర్ కదా? ఓకే, దెన్
తర్వాత ఫాలో ద సేమ్ స్టెప్స్ వన్స్ మోర్, మళ్ళీ ఇంకొకసారి పెంచాలన్నమాట. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ 120 మళ్ళీ 120. ఓకే, అంటే మళ్ళీ ఇక్కడ ఏంటన్నా ఏం వాడికి చూస్తున్నావు, ఏముంది ఆడి దగ్గరే, ఏముంది వే, దెన్ 120, దెన్ క్లియర్ కదా. సో వన్స్ మోర్ చెప్పాను. అండ్ యాడ్ 2 లేయర్స్, రెండు కలిపి షిఫ్ట్ పట్టుకొని యాడ్ చేసేయండి, కంట్రోల్ ఈ. దీనికి మాస్క్ ఒకటి అప్లై చేయండి. యాడ్ చేసిన తర్వాత టేక్ మాస్క్ టూల్ ఇన్ లేయర్ ప్రాపర్టీస్ అండ్ టేక్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇన్ ఫోర్గ్రౌండ్ లేయర్, దెన్ సెలెక్ట్ బ్రష్ అండ్ రిమూవ్ అన్వాంటెడ్ ఏరియా. చాలా సింపుల్. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ వేయండి. ఇది మాస్క్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫ్రంట్లో బ్లాక్ కలర్ తీసుకోండి, బ్రష్ తీసుకోండి. ఈ బ్రష్ మీరు క్యాప్స్ లాక్ ఆన్ ఉండకూడదు, ఆఫ్ ఉండాలి. ఓకే, అలాగే ఈ బ్రష్ మోడల్ కూడా చూడండి. ఈ మోడల్ తీసుకోకూడదు. ఈ మోడల్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా కటింగ్ అయిపోతుంది, చూసారా. సో మీకు ఏం చెప్పాను, అండ్ అపాసిటీ మోడల్ తీసుకుంటారు. ఆ మోడల్ తీసుకుంటే మీకు స్మూత్ కటింగ్ అనేది చూడండి, కట్ అయిపోతుంది. ఓకే, నాకు ఓన్లీ ఐ మాత్రమే కావాలి, మిగతాదంతా ఏమీ అక్కర్లేదు. నాకు ఐ ఒకటే కావాలన్నమాట. ఏమిటి కూర్చోలేకపోతున్నాడు, కింద అయ్యేటికి ఫీవరా? అవునా, ఫీవర్ అయితే ఒకటి క్లాస్కి వచ్చినంటే వాడి గ్రేట్నెస్, డెడికేషన్ చూసావా. ఓకే, సో క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, అది మాస్క్ ఇక్కడ అంటే దాని చుట్టూ ఉన్నదంతా మనం ఖాళీ చేస్తాం అంతే. ఇవ్వండి, క్లియర్ కదా. ఓకే, అంటే మీరు ఇది ఆఫ్ చేస్తే, ఇది ఆన్ చేసి ఇది ఆఫ్ చేస్తే మీకు తెలుస్తుంది దాని కళ్ళు ఎంత ముందుకు వచ్చేది అది. క్లియర్ కదా. ఓకే, సో ఇంకా ఎక్కడెక్కడ ఉందో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. మనం చక్కగా క్లీన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఓకేనా. ఇది ఆఫ్ చేస్తే మనకి అది ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఎక్కడో ఏదో ఉన్నట్టుంది ఎక్స్ట్రాగా. ఓకే, దెన్ ఎంతవరకు వచ్చాము. అలాగే ఐబాల్స్ కూడా. ఓకే, దీన్ని ఆఫ్ చేసాము. మీరు దీన్ని సెలెక్ట్ చేయాలి. ఎక్కడ కదా ఐబాల్స్ ఉన్నాయి. ఈ ఐబాల్ ఎలా సెలెక్ట్ చేస్తారు, దీంట్లో సర్కిల్ తీసుకోండి, ఈ ఎలిప్టికల్ టూల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు దీని సైజ్ పెంచండి. సైజ్ ఎందుకు పెరగట్లేదు, ఐబాల్ కదా, ఐబాల్. సో క్లిక్ చేసి మీరు డ్రా చేయండి. ఓకేనా. ఈ బాల్ కావాలి నాకు. సో ఇక్కడ క్లిక్ చేయండి, జస్ట్ కంట్రోల్ చేయండి, వెళ్ళిపోయింది బాల్. అది ఓకేనా. సేమ్ మళ్ళీ ఇక్కడికి రండి, సేమ్ వస్తే మళ్ళీ బాల్ తీసుకోండి, కంట్రోల్ చేయండి. ఓకేనా. సేమ్ టు సేమ్ రెండు బాల్స్ మీరు కంట్రోల్ కొట్టండి. ఇందాక మనం చూడండి బాల్ ముందుకు వచ్చాయా. అలాగే కంట్రోల్ చేస్తామా, మళ్ళీ దీన్ని అలాగే కొంచెం పెద్ద చేస్తారు. మీరు ఇందాక సైజు ప్రకారం తీసుకుని ఓకే, లేదా మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని మీరు ఇలా డ్రా చేస్తే కూడా సరిపోయింది. డ్రా చేస్తే కూడా మనకు కొంచెం పెద్ద అవ్వాలి. అదైతే మనం మెజర్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఎగ్దమ్ మెజర్మెంట్ ప్రకారంగా ఉంటుంది, అంతకుమించి ఇంకేం కాదు. ఓకేనా. సో షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని నేను ఇలాగా డ్రా చేస్తాను. క్లియర్ కదా. సో ఇప్పుడు ఇవి రెండు మర్జ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవి రెండు మర్జ్ చేయండి. ఓకేనా. సేమ్ టు సేమ్ మాస్క్ అప్లై, దెన్ బ్రష్ తీసుకుంటారు. బ్రష్ తీసుకొని మీరు ఇది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఎక్కడ వచ్చింది అనేది మీకు తెలిసింది. ఎక్కడ వచ్చింది పెద్దది, ఏమీ రాలేదు. ఉందంటే మీరు కట్ చేసుకోండి, తప్పులేదు. ఓకే, ఉంది అనిపిస్తే మీరు కట్ చేసుకోండి, సరిపోయింది. అలాగా ఉండాలి, బాల్స్ ఇలా పైకి ఉన్నట్టే ఉండాలన్నమాట, రోబో. క్లియర్. ఓకే, దాని ఎంతవరకు ఓకే కదా. దాని ఐబాల్ సేమ్ ప్రొసీజర్. ఇది కూడా అన్వాంటెడ్ ఏరియా తీస్తాము. దాన్ని ఇప్పుడు నాకు ఈ లేయర్స్ అన్నీ కలిపి ఒక కొత్త లేయర్లోకి రావాలి. ఓకే, చాలా సింపుల్. కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉన్నాయో అన్నీ వాడేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ. ఓకే, చూడండి, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ వచ్చి
అంటే ఇప్పుడు నాకు కింద లేయర్స్తో పని లేదు, ఇదంతా కూడా మాడిఫై అయిపోయి ఒక కొత్త లేయర్లో వచ్చింది అనమాట. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. నా గో టు ఫిల్టర్ మెను, లిక్విఫై ఆప్షన్, అండ్ ఇతో మీకు తెలిసిందే నోస్ మీద డ్రా చేయమని చెప్పాను. లిక్విఫై ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇమేజ్ ఓపెన్ అయ్యిద్ది. దీని సైజ్ తగ్గియండి, దీని సైజ్ తగ్గించండి. 60 పెడదాం, 60 పెడదాం. పెట్టి ఈ నోస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఇలా లాగండి. వస్తుందా ముందుకి? వచ్చిందా? ఓకే, సో ఎక్కువ లాగలేదు, కొంచెం లాగాను. ఓకే కదా? ఈడి ఫేస్ బాగుంది, ఈడి ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఆడ ఫోటో తీసుకొని ఆడ ఫేస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, కరెక్ట్ సూట్ అయిపోతాడు అవతార్కి. అవతార్ ఆడు ఎవడు డైరెక్టర్, ఎవడాడు టైటానిక్ డైరెక్టర్, ఎవడు జాక్ తెలీదా? కాదు కాదు, అది ఎవడవే మంచి పేరువే, జేమ్స్ కెమెరాన్. ఆడికి ఇటు కనబడలేదు, లేకపోతే ఈ దునియాలో ఇటు దొరకలే, లేకపోతే ఈయనే తీసుకున్నాడు అవతార్. జేమ్స్ కెమెరాన్. ఓకే, దెన్ అండ్ బ్లర్ టూల్, సెలెక్ట్ బ్లర్ టూల్ అండ్ టేక్ బ్రష్ అండ్ అప్లై ఫోటో. ఏమైంది అన్న, ఎదుగుతున్నావా ఎవడనేసి? ఆడే జేమ్స్ కెమెరాన్. మరి చూడక నాకు తెలుసువే, నువ్వు చెప్తే మరి డౌట్ ఏంటి కదా. ఓకే, అంటే నేను కరెక్ట్ చెప్పాను లేదండి సార్, నువ్వు పుట్టముందు పుట్టాను మరి. నేను 97లో రిలీజ్ అయింది టైటానిక్, అది ఫస్ట్ సినిమా. ఓకే, అది వచ్చిన 10 yearsకి అవతార్ వచ్చింది. అంటే 10 years ఒక సినిమా తీయాలంటే 10 years పడుతుంది. అంత టాలెంట్ మరి. అప్పుడే ఇప్పుడు కూడాను 97లో టైటానిక్ వచ్చింది. ఇది అవతార్ ఎప్పుడు వచ్చింది? 2009. మరి 10 years అంటే వాడు ఎలా ఉంటుంది చూడు, వాడు మూవీ ఎలా ఉంటుంది చూడు. మరి అవతార్ చూస్తే మరి అంతా వేరే లోకమే. టైటానిక్ సినిమా చూసారా? చూడలేదా? టైటానిక్ అవతార్ అసలు వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్ వాడు, అర్థమైందే? ఓకే, సో సెలెక్ట్ బ్లూ కలర్ అండ్ టేక్ బ్రష్ అండ్ అప్లై ఆన్ ద ఫోటో. ఓకే, ఈ స్టెప్ అయితే చూద్దాం. మీరు అవతార్కి ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ని మీరు ఎగ్జాక్ట్గా మ్యాచ్. ఇదేనా? ఇదే సరిపోద్ది. ఓకే, సో తీసుకున్నాను. బ్రష్ తీసుకోండి, బ్రష్ తీసుకొని మీరు ఈ ఫోటో మీద అప్లై చేసేయండి అంతే. ఓకే, ఏంటైంది సినిమా? అవి చూడకపోవడం ఏంటి? టైటానిక్ నంబర్ 1 లవ్ స్టోరీ. ఏది ఏడు బాగుందండి? వీడియో రికార్డ్ అవుతుంది అన్న. ఆడే రికార్డ్ అవుతుంది, చూపిస్తాను నేను తర్వాత చూపిస్తాను. ఆన్ చేశాను. ఇక్కడ వీడియో కూడా రికార్డ్ అవుతుంది. సరే చూద్దాం, లాస్ట్లో చూద్దాం. ఓకే, దెన్ ఇక్కడ చూడండి, దీన్ని మాస్క్ వేస్తున్నాను యాజ్ యూజువల్. సో మాస్క్ అప్లై చేయండి. సో మీకు అన్నెసరీ ఏరియా ఏదైతే ఉందో అది క్లీన్ చేసేయండి. ఇప్పుడు మనకు తెలియదు, మనం మాస్క్ అప్లై చేసిన తర్వాత ఏం చేద్దాం, ఏంటో మర్చిపోయాను. ఏమైంది ప్రాపర్టీస్లో ఏంటిది, మాస్క్ అప్లై చేస్తాం కదా, తర్వాత ఫోర్గ్రౌండ్ తీసుకున్నాం. ఓకే,
ఏముంది ఇక్కడ, టేక్ బ్లాక్ కలర్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అండ్ బ్రష్ తీసుకున్నాము అండ్ డ్రా ఆన్ ద ఐస్ ఆర్ లిప్స్. ఇంకా అక్కడ మనం క్లీన్ చేయాల్సినవి ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా మనం మాస్క్ వేస్తాం కదా, మాస్క్ వేసిన తర్వాత మీరు అన్వాంటెడ్ ఏరియా చూడండి, మనకి వద్దనుకున్న ఏరియా. ఓకే, దీనికన్నా ముందు దీన్ని మీరు ఏం చేస్తారంటే కలర్లో పెట్టండి. ఎక్కడ కలర్లో పెడితే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మాస్క్ వేసి ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడ ఎక్స్ట్రా అనిపిస్తుందో దానికి మీరు హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. తెలుస్తుందా? ఎక్కడ అవుట్ సైడ్ అనిపిస్తుందో మీకు, కలర్ ఎక్కడైతే అవుట్ సైడ్ అనిపిస్తుందో దాన్ని మనం హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి చూడండి, ఏరియా అయితే క్లీన్ చేస్తారో మీకు తెలుస్తుంది. ప్లస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఐస్ లిప్స్ క్లీన్ చేయాలి. ఓకే, సో ఓకే, ఇదిగో మరి దాని కళ్ళు ఎలా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఇంకా రెడ్ కావాలంటే మనం రెడ్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ కట్ సెలెక్ట్ చేస్తే దానికి రెడ్ కలర్ ఇచ్చుకోవచ్చు కదా. అంతా మీ క్రియేషనే ఉంటుంది, మీకు నచ్చింది ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంతవరకు ఓకే కదా. సో లిప్ కూడా మనం క్లీన్ చేద్దాం. ఈ బ్రష్ని చిన్నది పెద్దది చేసుకుంటూ ఉండాలి మీరు. ఓకే, ఎందుకంటే కార్నర్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు కదా. ఈ కార్నర్ కోసం మీరు చిన్నది పెద్దది చేసుకుంటూ ఉంటారు. ఓకే, క్లియర్ కదా, ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ అండ్ అయిపోయింది నన్ను, ఆల్మోస్ట్ వచ్చాము. దెన్ టాటూ ఇమేజ్ ఒకటి తీసుకుంటారు. మీరు ఫైల్ మీదకి వెళ్ళిపోతారు, ఓపెన్ చేస్తారు. మనకి ఇందాక 3 పిక్చర్లు కదా చెప్పాను నేను, అందులో ఆల్రెడీ ఒక పిక్చర్ తీసుకున్నాము. సో రెండో పిక్చర్ తీసుకున్నాం. ఓపెన్ చేశాను. దీన్ని ఏం చేయాలి, మీరు రెక్టాంగిల్ తీసుకోండి, దీన్ని సెలెక్ట్ చేయండి, యాజ్ యూజువల్గా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దీన్ని ఫ్రంట్కి లాగండి, యూట్యూబ్ తీసుకోండి. ఓకే, అర్థమైందా? దెన్ ఇప్పుడు నాకు వచ్చేసి, సో దీన్ని కంట్రోల్ టీ చేయండి, కంట్రోల్ టీ చేసి షిఫ్ట్ ఆల్ చేయండి. షిఫ్ట్ ఆల్ చేసి దీంట్లో అన్నెసరీ ఏరియా మనం తీసేయాలి. మీకు ఐడియా ఉంటుంది, మ్యాజిక్ టూల్, వెరీ సింపుల్. ఓకే, దెన్ డిలీట్, కంట్రోల్ టీ. ఓకే, కంట్రోల్ టీ. మీరు ఫేస్ మీద ఎంతవరకు కావాలనేది మీరు అలా అడ్జస్టబుల్ చేసుకుంటారు. ఓకే, ఐబ్రోస్ కింద ఓకే, నో ప్రాబ్లం, డోంట్ వరీ. సో ఇలా చేశాను కదా, ఇలా ఉంది. సో ఇందులో మీరు ఏదైతే స్పెసిఫిక్గా కట్ చేయాలనుకుంటున్నారో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ టేక్ మూవ్ టు అండ్ మూవ్. ఓకే, దెన్ కంట్రోల్ డి అండ్ సేమ్ టు సేమ్ అండ్ ఇది తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి అండ్ టేక్ మూవ్ టు అండ్ మూవ్. మీ ఇష్టం, ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. కంట్రోల్ డి, నేను కంట్రోల్ టీ కొంచెం రొటేట్ చేద్దాం. ఓకే, దాన్ని ఇక్కడ ఇది ఎక్స్ట్రాగా అనిపిస్తుంది, మీరు క్లీన్ చేస్తారంటే మీ ఇష్టమే. మీరు ఎరేజర్ తీసుకొని మీరు ఇది క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఆపోజిట్లో ఉంది, క్లియర్ కదా. ఓకే, నా మీకు తెలిసిందే, వెరీ సింపుల్. మాస్క్ అప్లై చేయండి అండ్ బ్రష్ తీసుకోండి, అవుట్ సైడ్ క్లీన్ చేసి. ఓకే, వెరీ సింపుల్. అండ్ సెట్ opacity in 50% as your wish. Okay,
క్లియర్ కదా. ద నెక్స్ట్ వన్ ఎంతవరకు వచ్చాం మనం, ఇది అయిపోయింది, కంట్రోల్ టీ అయింది. సో ఫేస్ మీద సెట్ చేసాము, ఒపాసిటీ 50% అయిపోయింది. ఈ స్టెప్ అంతా అదే, అన్వాంటెడ్ ఏరియా తీసాను. అది సెలెక్ట్ ఇయర్ కూడా మీరు తీసుకుంటారు అన్నమాట. చెవులు కూడా తీసుకొని దాన్ని ఓపెన్ ఇయర్ ఇమేజ్, ఫైల్ మెనూ ఓపెన్, మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. ఓపెన్, మూవ్, రెక్టాంగిల్, ఓకే. ఫ్రంట్కి లాగా ఉన్నది మీది, ఓకే. దెన్ టేక్ మూవ్ టు, ఓకే. కంట్రోల్ టీ, దెన్ మ్యాజిక్ టూల్, సెలెక్ట్, డిలీట్, సెలెక్ట్, డిలీట్. క్లియర్. ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంది, డిలీట్ అయిపోయిందా. ఓకే. నా కంట్రోల్ డి, సారీ కంట్రోల్ జే, కంట్రోల్ టీ, రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజాంటల్. ఓకే. క్లియరా. చెవులు పెద్దవి చిన్న చేయాలా, చిన్న చేయాలా. అంటే సో దీన్ని అయితే మీరు కంట్రోల్ ఆల్ట్ డ్రాగ్ చేయండి, దీన్ని ఆపేద్దాం, లేదా డిలీట్ అయినా చేసేవచ్చు, తెలుసు కదా. ఓకే, ఆఫ్ చేస్తే కూడా ఓకే. కంట్రోల్ టీ అండ్ ఫ్లిప్ హారిజాంటల్. క్లియర్. ఓకే. దెన్ సో ఇవి రెండు మర్జ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ఈ అయిందా. కంట్రోల్ ఈ చేసిన తర్వాత మాస్క్ వేయండి, మీకు తెలిసిందే. తర్వాత బ్రష్ తీసుకోండి, చాలా సింపుల్, ఏం కష్టపడక్కర్లేదు, జస్ట్ అలా అంటారు. అది లెక్క. ఒరిజినల్ లాగా ఉంటుంది, అసలు కనిపెట్టలేవు. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని కనిపెట్టలేవు. అదిగో అర్థమైందే. చూడు, అసలు చెవు చూడు, దాన్ని కాదని నేను చెప్పగలవా, ఛాన్సే లేదు. ఓకే. हो गया इधर. ఓకే. సారే మిలాకే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ. ఓకే, అయిపోయింది కన్నా, మరి ఇంకేట్ చేయక్కర్లేదు. ఇంకా నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను, ఎక్స్ప్రెస్ చేశాను, ఈ బ్రష్ తీసుకున్నాను. ఈ బ్రష్లో స్ట్రైట్ ఎలాంటి బ్రష్ ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను చిన్న చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఇచ్చేస్తాను అనమాట. క్లియర్. ఓకే. నౌ జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ ఒకటి తీసుకున్నాను, టెక్స్ట్ లేయర్ తీసుకున్నాను మీ నేమ్ కోసం. క్లిక్ హియర్ అండ్ సైజ్ వచ్చేసి మనకి చాలా పెద్దదిగా ఉంది. సో ఆర్ట్ బై శివప్రసాద్. అరే వేసేద్దామా. శివ 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 స్టైలిష్. ఓకే. and very simple, set opacity. That's it. So this is the main image. Full screen, here full screen. So
బిఫోర్ ఇమేజ్ దెన్ ఆఫ్టర్ ఇమేజ్. ఓకే.